మీరు ఉపవాసం ఉంటున్నారా? ఎందుకోసం? ఇందులో శాస్త్రీయత ఏంటి? సైన్స్ ప్రకారం తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఉపవాసం అంటే కేవలం పూజ కాదు, ఆచారం కాదు. ఇది ఎనర్జీని రీసైకిల్ చేసే ఒక సైన్స్ టెక్నిక్. ఉపవాసం అంటే శరీరానికి ఒక రీసెట్ బటన్ నొక్కినట్లే. ఉపవాసం ఉన్నట్లయితే శరీరం రీసెట్ అవుతుందట. ఇది సైన్స్ కూడా నిర్ధారిస్తుంది. సైన్స్ చెప్తోంది ఉపవాసం అంటే శరీరానికి ఒక రీసెట్ బటన్ లాంటిది. ఉపవాసం మొదలైన 10 నుంచి 12 గంటల్లో గ్లూకోజ్ మీద శరీరం సర్వైవ్ అవ్వడం మానేసి ఫ్యాట్ మీద పనిచేస్తుందట. ఫ్యాట్ ను ఎనర్జీగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది మన శరీరం ఆటోమేటిక్ గా. ఉపవాసం ఉన్న 16 గంటల తర్వాత శరీరం తనకు తానే రీసైకిల్ అవుతుంది. దీని ద్వారా పాత సెల్స్ మళ్ళీ పునరుద్ధరించబడతాయి, అంటే యాక్టివేట్ అవుతాయి. దీన్నే ఆటోఫాగీ అంటారు. ఉపవాసం వల్ల బ్రెయిన్ కి ఫోకస్ పెరుగుతుంది, క్లారిటీ ఉంటుంది. ఫోకస్, మూడ్, ఎనర్జీ ఈ మూడు యాక్టివేట్ అవుతాయి. శరీర ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది. అంతేకాదు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే ఫ్యాట్ కూడా చాలా వరకు బర్నింగ్ అవుతుంది. శరీరం తనను తాను రిపేర్ చేసుకునే స్థాయిని పొందుతుంది. ఈ ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థ ఒక రిపేర్ మోడ్ లోకి వెళ్లి విశ్రాంతి తీసుకుని మళ్ళీ యాక్టివేట్ అవ్వడానికి ఉపకరిస్తుంది. ఎల్డిఎల్ తగ్గుతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది. దీంతో హార్మోన్ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది మన శరీరంలో. ఇది ఉపవాసంలో ఉండే ఆంతర్యం. ఈ ఉపవాసం మెమొరీని మెరుగుపరుస్తుంది, ఫోకస్ ను పెంచుతుంది. శరీరంలో ఎప్పటికప్పుడు రిపేర్ వ్యవస్థ పెరిగి దీర్ఘాయుష్మంతులు కాగలరని సైన్స్ కూడా నిర్ధారిస్తోంది. మీరు ఉపవాసం చేస్తారుగా? నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో.